కడప గడపలో మహానాడు చాలా ఘనంగా అయితే జరుగుతుంది. లక్షలాది మంది కార్యకర్తలు ఇప్పటికే సభా ప్రాంగణానికి అయితే తరలిరావడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు గౌతు శిరీష గారు ఎమ్మెల్యే గారు. మేడం, మొత్తం మీద ఈ కడప గడపలో ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్యకర్తల ఆధ్వర్యంలో మహానాడు ఇంత ఘనంగా జరుగుతుంది, ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ సాధించిన విజయంతో పాటు సొంత గడ్డైన కడపలో జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ఎంతటి ఏహభావం ఉందో కడప గడ్డలోని ఈరోజు సక్సెస్ అయిన మహానాడు చెప్తుంది. ఈ మహానాడుని ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, నిన్న ఆఖరికి పులివెందుల్లో ఉన్న ఫ్లెక్సీలు చించి నీచమైన పనులు చేసినా కూడా ప్రజలు ఇప్పటి వరకు కడప గడ్డ మీద 10 సీట్లోని ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు ఎలా ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి మీదనే వాళ్ళకున్న అసహ్య భావాన్ని ఈరోజు చూపించారు. ఏదైనప్పటికీ ఈ మొదటి మహానాడు కడప గడ్డ మీద జరుపుకోవడం అన్నది మా అందరి తెలుగుదేశం వాళ్ళకి ఒక గర్వకారణంగా ఉంది. శత్రువుని ఓడించడం అంటే చంపడం కాదు, అతని సొంత గడ్డ మీద ఈరోజు మేము జరుపుకుంటున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు మమ్మల్ని నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ, కార్యకర్త ఈరోజు అధినేత, ఈరోజు పార్టీని కష్టకాలంలో ఆదుకున్నది కార్యకర్తే. నాయకుల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టినా నాయకుల వెంబడి మేమందరం ఉన్నామని నడిచింది కార్యకర్తే. మళ్ళీ పార్టీని విజయ తీరాలకి చేసింది కార్యకర్తే. ఈరోజు కార్యకర్తకి టాప్ ప్రయారిటీ ఇస్తూ ముఖ్యంగా మహానాడులో తీసుకున్న 6 అంశాలు అన్నవి పార్టీలో కష్టపడిన వాళ్ళకి, కార్యకర్తలకి ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, మహిళలకి ఆస్తి హక్కుతో పాటు రాజకీయాల్లోని ఉత్తుత్తి పదవులు కాదు, మహిళలు ఎలా నిరూపించగలరో ఈరోజు అక్కడ మా హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు. అలాంటి శాఖని పని చేసే మహిళలకి ఇచ్చి కూడా ఈరోజు మహిళా శక్తిని కూడా మాకు ముందుకు నడిపిస్తున్నారు. ఏదేదైనప్పటికీ ఒక భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మొదటి మహానాడు కడప గడ్డ మీద జరుపుకోవడం అనేది మా అందరికీ చాలా గర్వకారణం. ఈ ఎలక్షన్లో నిలబడ్డారు, పోరాడారు, చివరికి అధికారం చేజిచ్చుకొని గడపలో మహానాడు పెట్టుకున్నారు. మొత్తం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎలా అనిపిస్తుంది మేడం? ఎవరి మీద కలబడ్డారు, ఎవరి మీద నిలబడ్డారంటే భయపెట్టారు, భయపడకుండా మహిళలే కూడా ముందుకు వచ్చి మీరు పోరాడారు. గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఒకసారి గెలిచాక రాష్ట్ర అభివృద్ధితో ముందుకు వెళ్ళాయి కానీ ప్రతిపక్షాలని ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెడుతూ వెళ్ళిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. గతంలో మీ అందరూ చూశారు. సరే, మేమంటే ప్రతిపక్షంలో ఉన్నాము, మేము మాట్లాడితే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అరే, పవిత్రమైన అసెంబ్లీలోని ప్రజల తాలూకా సమస్యలు మాట్లాడే బదులు ఈరోజు మీరు ముఖ్యమంత్రుల గురించి, ముఖ్యమంత్రి ఇళ్లలో మహిళల గురించి, వాళ్ళ DNA టెస్టుల గురించి మాట్లాడారు. అదొక పార్టీయా అండి? ఈరోజు సిగ్గు లేకుండా పిరికి వాళ్ళలాగా నాకు ఒక అధికారం ఇస్తే నేను వస్తాను, నాకు ఒక మాకు ప్రతిపక్ష హోదా సర్టిఫికెట్ కాదు, నువ్వు ఎగ్జామ్లో రాసి తెచ్చుకోవడానికి ప్రజలు ఇవ్వాలి. ప్రజలు నిన్ను ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పనికి రాకుండా పడేశారు. 5 సంవత్సరాలు మహిళలుగా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. ఒక మహిళలుగా ఉంటే ఈరోజు మమ్మల్ని సోషల్ మీడియాలోని చాలా నీచంగా మాట్లాడించి ఇలాంటి పార్టీని ముందుకు తీసుకువెళ్తే రేపుదే మా భవిష్యత్ తరాలకి భవిష్యత్తు ఉండదని ప్రతి తల్లి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా మాట్లాడట్లేదు, 2 టీనేజర్స్ తల్లిగా మాట్లాడుతున్నాను. రేపుదే మా పిల్లలు ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ దీంట్లో ఉండాలి. అంతేగాని సొంత రాష్ట్రానికి వచ్చే కంపెనీలను భయపెట్టి తరిమేసే అలాంటి సైకో పాలనలో మా ముందు భవిష్యత్ తరాలు బ్రతకకూడదని ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి మహిళ, కనీసం ఓటు వేయడానికి బయటికి రాలేని మధ్య తరగతి మహిళలు కూడా మొన్న ఎన్నికల్లో బయటకు వచ్చిన దానికి ఈరోజు రిజల్టే అత్యంత మెజార్టీతో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించారు. అంతటి అసహ్యం ఈరోజు వైసీపీ పార్టీ మీద ప్రజలు చూపించారు.